క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. అయితే కనానుకు వెళ్ళిన తర్వాత అక్కడ చీట్లు వేసి ఒక్కొక్క వంశమునకు స్వాస్థాన్ని పంచిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 19వ అధ్యాయంలో చివరి వచనాన్ని మీరు గమనిస్తే, దేవుడు సంఖ్యాకాండ 34లో వారికి ఏమైతే ఆజ్ఞాపించాడో అలాగా యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇజ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి అని రాయబడింది. అయితే ఈ అధ్యాయంలో దాదాపుగా ఒక 7 గోత్రాల గురించి, అంటే చీటి వంతున వారు పొందినటువంటి స్వాస్థ్య గురించి రాయబడింది ఈ 19వ అధ్యాయంలో. ఇక మిగిలిన గోత్రాలు మునుపటి అధ్యాయం 18వ అధ్యాయము లేదా 17వ అధ్యాయంలో స్వాస్థ్యం పొందినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనా నేను చాలా దినాల నుండి ఒక ఆలోచన కలిగి ఉన్నాను. మరి ఈ అధ్యాయంలో వంతు చొప్పున వారు స్వాస్థ్యం పొందిన అంశం తప్ప మరొక వేరొక అంశం రాయబడలేదు కనుక అనేక దినాల నుండి నాలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ 12 గోత్రాల పేర్లు, వాటి అర్థము నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండము 29వ అధ్యాయము 30వ అధ్యాయం, అంటే వారు జన్మించినటువంటి ఆ స్థలము లేదా వారు ఆ తల్లిదండ్రులు వారి మీద పలికిన మాటలు, ఆ అనుభవాలు అక్కడ మనం చూస్తాం. అయితే ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు వృద్ధాప్యములో ఉన్నప్పుడు, ఇక తన మరణ దినము సమీపించకంటే ముందుగా తన పిల్లలందరినీ పిలిచి వారి మీద దీవించి ప్రవచించిన అంశాలు 49వ అధ్యాయంలో. అదే సమయంలో మోషే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఈ గోత్రాల మీద పలికినటువంటి వచనాలను కూడా మనం గమనించగలుగుతాం. ఆదికాండం 29వ అధ్యాయంలో లేయా గర్భవతి 32వ వచనంలో కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టింది. మొట్టమొదటి కుమారుడు రూబేను. రూబేను పెద్ద కుమారుడే, కానీ 49వ అధ్యాయంలో యాకోబు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా బలము, నా ప్రథమ ఫలము, ఔన్నత్యము అన్నీ మాట్లాడుతూ, అయినా నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి. ఇతడు పెద్దవాడే కానీ జీవితంలో పెద్దరికం లేకపోయింది, తన స్వాస్థాన్ని తను పోగొట్టుకున్నాడు. అయితే లేయ తిరిగి గర్భవతి మరొక కుమారుణ్ణి కనింది. ఆ కుమారునికి సిమియోను అని పేరు పెట్టింది. 2వ కుమారుడు సిమియోను. ఆమె అంటుంది, యెహోవా విన్నాడు గనుక అతనికి సిమియోను అని పేరు పెట్టింది. ఈ సిమియోను గోత్రమునకు గుర్తు ఏంటంటే ఖడ్గం. ఆదికాండం 34వ అధ్యాయంలో తమ సహోదరైన దీనా విషయంలో షెకెము ఏదైతే తమ సహోదరిని చెరిచి అపవిత్రపరిచాడో, ఆ విషయంలో సిమియోను లేవి ఖడ్గం తీసుకొని ఆ పట్టణానికి వెళ్ళి వారితో సమాధానంగా మాట్లాడి సున్నతి జరిగించి, వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు పురుషులందరినీ చంపేశారే, ఇది యాకోబు అక్కడ అనుకూలంగా లేదు అని బాధపడిన విషయం మనకు తెలుసు. అందుకే తన ముగింపు దినాల్లో వారి మీద ప్రవచిస్తూ లేదా మాట్లాడుతున్నాడు, సిమియోను లేవి అని వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమ వారి ఆలోచనలో చేరవద్దు అంటున్నాడు. లేయాకు పుట్టినటువంటి 3వ కుమారుడు లేవి, నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని ఆ కుమారుడికి లేవి అని పేరు పెట్టింది. ఈ సిమియోను లేవిలు చూడండి, వారి గురించి యాకోబు ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అది శపించబడును అంటున్నాడు. అయితే ఇక లేయాకు పుట్టినటువంటి 4వ కుమారుడు, అంటే యాకోబునకు లేయాకు పుట్టినటువంటి 4వ కుమారుడు యూదా. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదను అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టింది. యూదా అనగా స్తుతి, ప్రైజ్ ద లార్డ్. స్తుతిని తన జీవితంలో 4వ స్థానంలో ఉంచింది. అయితే దేవుడు యూదాను మొదటి స్థానానికి తెచ్చాడు. ఒక ప్రత్యేకమైన ధ్యానంలో మనం చూసాం, ప్రత్యక్ష గుడారము తూర్పు వైపున మొదట యూదా పాలెం ఉండాలని. ఈ యూదా వంశంలో నుంచి క్రీస్తు వచ్చాడు. రాజైనటువంటి సొలొమోను, రాజైనటువంటి దావీదు యూదా వంశస్థులే. అయితే ఇక రాహేలు యాకోబునకు తనకు పిల్లలు కలగడలేదని చూచి తన అక్క అయినటువంటి లేయ మీద అసూయపడి రాహేలు తన దగ్గర ఉన్నటువంటి దాసి అయినటువంటి బిల్హాను తీసి యాకోబునకు భార్యగా ఇచ్చింది. యాకోబునకు
బిల్హాకు పుట్టినటువంటి మొదటి కుమారుడే దాను. ఇక్కడ ఈమె అనుకుంటుంది దేవుడు నా మొరవిని నాకు తీర్పు తీర్చాడు అనుకుంది, కానీ చివరికి దాను దేవుని చేతిలో తీర్పు తీర్చబడ్డాడు. మీరు చివరిగా ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 4 నుండి 9 వచనాల్లో ప్రత్యేకించబడినటువంటి 144,000 మంది ఉన్నారే, ఒక్కొక్క గోత్రంలో నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో దాను గోత్రం మీకు కనబడదు. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయంలో 30వ వచనం మీరు చూడండి. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమ నిలుపుకొంది. మోషే మనబడును గెర్షోను కుమారుడైన యోనాతానను వాడును వాని కుమారులు ఆ దేశము చెరపట్టబడే వరకు దానియుల గోత్రములకు యాజకులై ఉండేది. దేవునికి అత్యధికముగా అసహ్యమైనటువంటి విగ్రహారాధన ఇజ్రాయేల్ ప్రజలు చేసి తొట్టిల్లే దానికి దాను కారణమయ్యాడు కనుక దానును దేవుడు విసర్జించాడు. ఇక యాకోబునకు ఆ రాహేలు యొక్క దాసి అయిన బిల్హాకు పుట్టిన మరొక కుమారుడు నఫ్తాలి. నఫ్తాలి అంటే పోరాటం లేదా గెలుపు. తన అక్కతో తను పోరాడి గెలిచింది అనుకొని ఆ కుమారుడికి నఫ్తాలి అని పేరు పెట్టింది. నఫ్తాలి గురించి యాకోబు మాట్లాడుతూ ఒకే ఒక మాట రాశాడు, పెద్దగా ఎక్కువ మాటలు పలకలేదు. నఫ్తాలి విడవబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును అని మాత్రమే రాశాడు. అయితే మోషే ద్వితోపదేశకాండం 33వ అధ్యాయంలో నఫ్తాలి గురించి మాట్లాడుతున్నప్పుడు యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి అని రాశాడు. ఈ మాటను బట్టి దేవుని యొక్క కటాక్షము పొంది ఆ తృప్తిగా నఫ్తాలి దీవించబడ్డాడని మనకు అర్థమవుతుంది. అయితే లేయాకు 4 కుమారులు కని ఆ తర్వాత కానుపు ఉడికిపోవడం ఆమె గమనించి తిరిగి తన చెల్లెల మీద పోటీ పడుతూ, చూడండి వారి యొక్క ఆలోచన ఎలాగ తన రాహేలు తన దాసిని బిల్హాను యాకోబుకి ఇచ్చిందో, లేయా కూడా పోటీపడి తన దాసి అయినటువంటి జిల్పాను యాకోబుకి ఇచ్చింది భార్యగా. యాకోబుకు జిల్పాకు పుట్టినటువంటి మొదటి కుమారుడు గాదు. ఏదేమైనా యాకోబు ఉపపత్నులకు అంటే దాసులకు పుట్టిన వారి మీద పెద్దగా యాకోబు ఆసక్తి చూపించినట్టుగా అనిపించట్లేదు. వారి గురించి ఒక్కొక్క మాటే పలుకుతూ వచ్చాడు. ఇక లేయా దాసి అయినటువంటి జిల్పా యాకోబుకు కలిగినటువంటి 2వ కుమారుడు ఆషేరు. ఆషేరు అనగా భాగ్యము. ఆదికాండం 49వ అధ్యాయంలో 20వ వచనంలో యాకోబు ప్రవచిస్తూ అంటున్నాడు, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. ఇతడు తన సహోదరులందరికంటే ఎక్కువగా దీవించబడతాడు, ఆశ్రయించబడతాడని మోషే కూడా ఆషేరు గురించి ప్రవచించాడు. ఇక లేయా మనవి దేవుడు ఆలకించి తిరిగి ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు. యాకోబునకు లేయాకు పుట్టినటువంటి కుమారుడు 9వ కుమారుడు ఇస్సాకారు. నేను నా పెనిమిటికి దాసిని ఇచ్చాను కదా, ఆ దేవుడు చూసి నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని ఇస్సాకారు అని పేరు పెట్టింది. ఇస్సాకారు అనగా ప్రతిఫలం అని అర్థం. ఈ ఇస్సాకారు గురించి తండ్రి అయిన యాకోబు మాట్లాడుతూ బలమైన గార్ధబము అన్నాడు. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయంలో గమనిస్తే 32వ వచనంలో ఇస్సాకారీలలో సమయోచితమైన జ్ఞానము కలిగి ఇజ్రాయేల్ చేయదగింది ఏదో దాన్ని ఎరిగి ఉన్నటువంటి అధిపతులు 200 రాశారు. సమయోచితమైనటువంటి జ్ఞానం. ఇక తర్వాత లేయా యాకోబును కనినటువంటి కుమారుడు జబూలును తనకు పుట్టినప్పుడు లేయా అన్న మాట ఏంటంటే, దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు. జబూలూన్ అనగా గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇతడు వ్యాపారము చేయవాడని, సముద్రపు రేవున నివసించువాడని యాకోబు ప్రవచిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇక చివరిగా లేయాకు ఒక కుమార్తె కలిగింది. ఆమెకి దీనా అని పేరు పెట్టారు. అయితే రాహేలును దేవుడు జ్ఞాపం చేసుకుని తిరిగి గర్భఫలం ఇచ్చాడు. రాహేలు కుమారుని కనింది, అతడే యోసేపు. ఇక ఆదికాండము 5వ అధ్యాయంలో రాహేలు మృతి పొందకముందు బేతేలుకు సమీపంలో యాకోబునకు ఒక కుమారుని కనింది. అతని పేరు బెన్యామీను, అంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఆ తల్లి ఆ బాధలో అతనికి బెనోని అని పేరు పెట్టింది. కానీ ఇజ్రాయెల్ ఆ మాట విని వెంటనే బెన్యామీనుగా మార్చాడు. ఈ బెన్యామీను గోత్రంలో నుండే ఇజ్రాయెల్కు మొదటి రాజు సౌలు వచ్చాడు. అపోస్తుల్లో శక్తివంతంగా క్రీస్తుని పోలి జీవించినటువంటి పౌలు వచ్చాడు. ఇక మిగిలిన గోత్రము యోసేపు. అయితే యోసేపు కుమారులైనటువంటి మనష్షే ఎఫ్రాయిములకు అర్ధ గోత్రము, అది మనకు తెలిసిన విషయమే. ఈ ఇద్దరు కుమారులు యోసేపునకు ఐగుప్తులో కలిగినటువంటి సంతానము. తన శ్రమ బాధ అంతటిని మర్చిపోయి మొదటి కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు, అంటే మరుచుట అని అర్థం. రెండో కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి అని అర్థం. నా ప్రియ సహోదరులారా, ఈ క్లుప్త సందేశంలో ఒక్కొక్క గోత్రము, వాటి అర్థాలు, వాటి అనుభవాలు
కొద్దిగా వివరించే ప్రయత్నం నేను చేశాను. అయితే మన జీవితంలో ఏ గోత్రం యొక్క అనుభవాల్లో మనం ఉన్నాం అంటే కొందరు దీవించబడ్డారు, కొందరు విడవబడ్డారు, కొందరు నెగ్లెక్ట్ చేయబడ్డారు, కొందరు స్వాస్థాన్ని పోగొట్టుకున్నారు, కొందరు దేవుని ఉగ్రతకు లోనయ్యారు. ప్రారంభము యాకోబు కుమారులుగా ఓ మంచి ప్రారంభించిన ముగింపు అందరికీ సరిగా లేదన్న విషయం మనకు అర్థమైంది. బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాగ్దానములు స్వతంత్రించుకొను వారిగా జీవించేటువంటి కృప దేవుడు మీకు మెండుగా దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.